మెయిన్స్‌లో ఏంటండి మేజర్ కంటెంట్ అండి. మంచి కంటెంట్ ఉండాలి. సో, జెనరిక్‌గా రాస్తే మీకు జెనరిక్ మార్క్సే వస్తాయి. స్పెసిఫిక్‌గా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. ఒకటి మంచి నోట్స్ పెట్టుకోవాలి. సిలబస్ ప్రకారంగానే ఎళ్ళండి. అన్నెసెసరీ మీరు సిలబస్ దాటి ఫస్ట్ చాలామంది ఫస్ట్ ఇనిషియల్లీ సిలబస్ చూడకుండా అన్ని బుక్స్ చదివేస్తుంటారు. అది అవసరం లేదు. ఫస్ట్ సిలబస్ ప్రకారంగా అక్కడ ఏ పాయింట్ ఇచ్చారో ఆ పాయింటే చదవండి. సో ఆ పాయింట్ చదివిన తర్వాత నోట్స్ చేసుకోండి. దానిలో నోట్స్ ఏం చేయాలంటే కీవర్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ గురించి టాపిక్ ఉంటుందండి మాకు వాటర్ అనేది. సో వాటర్లో మనకు గ్రౌండ్ వాటర్ సర్ఫేస్ వాటర్కి సంబంధించిన డేటా పెట్టుకోవాలి. ఎంత ఉంది, ఎంత ఎంత పర్సెంటేజ్ ఉంది. కమిటీ రిపోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది కదా, ఏదైనా ఒక కమిటీ రికమెండేషన్స్ ఇచ్చి ఉంటుంది. ఈ అండర్ గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ని ఎలా మనం రీఛార్జ్ చేయాలి అని చెప్పేసి ఆ కమిటీ పేరు రాసుకోండి. ఎక్కువ కాదు, ఒక కమిటీ పేరు, ఒక డేటా, తర్వాత దీనికి సంబంధించిన జెనరిక్ పాయింట్స్ ఏవైతే మైండ్లో పెట్టుకోండి. ఒక 2 సార్లు చదివేసేసి మైండ్లో పెట్టుకోండి. ఈ ఫ్యాక్ట్స్ మాత్రమే నోట్స్లో పెట్టుకోండి. ఎగ్జామ్ ముందు ఇది 4-5 సార్లు చదువుతుంటేనే, ఇప్పుడు నన్ను అడిగాను అనుకోండి, మీర్ షా కమిటీ నాకు తెలుసు, గుర్తొస్తుంది వెంటనే 10 సార్లు చదివాను. అదొక ఫ్యాక్ట్ కాబట్టి. మీరు ఎక్కువ నోట్స్ ఉంటే అన్ని చదివితే నాకు మళ్ళీ ఈ మీర్ షా మిస్ అయిపోతుంది, అన్నెసెసరీ గుర్తొస్తుంటాయి. ఇది మేజర్గా అండి చేయాల్సింది. ఇదే చేయడం వల్లే నా మెయిన్స్ స్కోర్ లాస్ట్ 2 ఇయర్స్లో ఇంప్రూవ్ అవుతూ. ఈ సందర్భంగా మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? ఫస్ట్ నా పేరెంట్స్ అండి. మా ఫాదర్ అండ్ మా మదర్, వాళ్ళిద్దరికి ఫస్ట్ చెప్పేది. తర్వాత నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు అఖిల్ అని, తాండవ అని, సాయి ప్రకాష్ అని, ఇప్పుడు ఐపీఎస్లో ఉన్నాడు మనోడు సాయి ప్రకాష్, 21 బ్యాచ్ ఐపీఎస్. సుభాష్ అని ఇప్పుడు అకాడమీలో ఉన్నారు, ట్రైనింగ్లో ఉన్నారు. 21 బ్యాచ్ మధ్యలో యూఎల్ తీసుకొని మళ్ళీ రాశారు. నెక్స్ట్ సుభాష్ అని ఇప్పుడు ఐఆర్ఎస్లో లాస్ట్ ఇయర్ వచ్చింది. మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్స్ అండి, ఒక్కొక్కరితో అవుతూ ఉంది. నేను లాస్ట్లో 23 వచ్చాను. మా బెస్ట్ ఫ్రెండ్స్ అండి వీళ్ళు. తర్వాత సత్యప్రకాష్ అని మా ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు, అతను ఎఫ్ఎస్ఎస్ఐలో చేస్తున్నాడు, మన ఫుడ్ సేఫ్టీ అథారిటీ దాంట్లో. సో వీళ్ళు కొంతమంది అండి. తర్వాత క్రాంతి అని నా ఇంకో ఫ్రెండ్ ముందు మరీ చెప్పమని అన్నాడు. అంటే చాలా మంచి ఫ్రెండ్, వాడి పేరు మర్చిపోకూడదని క్రాంతి అని చెప్తున్నారు. అతను కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడండి. సో నేను యాక్చువల్గా వీళ్ళతో ఉండడం వల్ల చాలా నేర్చుకున్నాను. కొంతమంది అయ్యింది, కొంతమంది కాలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లానో అవుతుంది వీళ్ళది కూడా. కాంతి కూర్మాని ఇంటర్వ్యూ ఇచ్చాడు మరి మా ఫ్రెండ్స్. సో వీళ్ళేంటండి మా సైకలాజికల్గా మోర్ దాన్ కంటెంట్, సైకలాజికల్గా నన్ను ఇన్ని ఇయర్స్ సస్టైన్ చేయడానికి పెట్టాను. 6 ఇయర్స్ నేను ఉన్నానంటే ఇది నా ఒక్కడి కృషి కాదండి. నేను ఇన్ని ఇయర్స్ ఉన్నానంటే వీళ్ళందరూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా అవుతుంది, నువ్వు చేయగలుగుతావు. పేరెంట్స్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ పేరెంట్స్ అండి మేజర్గా డబ్బులు ఇచ్చేది మంత్లీ వాళ్ళే. డబ్బులు ఎంత పెట్టినా వీడు అచీవ్ చేస్తాడో లేదో, ఇన్నాళ్ళు అయిపోయింది అని ఏ రోజున ఎప్పుడు ముందన్న సందర్భం లేదంటారా? పేరెంట్స్ అస్సలు అనలేదండి. పేరెంట్స్ ఎప్పుడు కూడా నా మీద నమ్మకం ఉందండి. ఒకటి సిఏపిఎఫ్ ఇంటర్వ్యూ 2019లో ఇవ్వడం అనేది మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది వాళ్ళకి. అంతకు ముందు కూడా నాకు ఒక ప్రైవేట్ స్కూల్లో మంచి ప్యాకేజ్ వచ్చింది. నేను అక్కడ కూడా ఇట్లా ఇంటర్వ్యూ అన్నీ అంటే నేను పేరు చెప్పాను కానీ ఆ స్కూల్లో నాకు మంచి ఒక 11 లక్షల ప్యాకేజ్ ఇస్తా అన్నారు 2018లో. సో ఇవన్నీ నేను కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ లాగా ముందు చేసేసాను కాబట్టి మా వాడు ఏదో ఒక రోజు కొడతాడనేది ఉంది. మధ్యలో ఫెయిల్ అయిన తర్వాత అక్కడ డౌట్ వచ్చిందండి. 4 అటెంప్ట్స్ అయిన తర్వాత 5 అటెంప్ట్స్ అయిన తర్వాత మళ్ళీ సరే యూపీఎస్సీ వదిలేసి గ్రూప్ 1 వచ్చింది కదా, గ్రూప్ 1 మీద కూర్చొని అన్నారు. తర్వాత మళ్ళీ యూపీఎస్సీ ట్రై చేద్దులే అటెంప్ట్ పెట్టుకుంది అన్నారు. బట్ హౌఎవర్ ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయలేదు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ అండి. అండ్ ఫినాన్షియల్గా కూడా వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. నాకు బాధేసేది కానీ స్టిల్ నన్ను ఇబ్బంది పెట్టకూడదు. మళ్ళీ వీడు చదవడం అంటే వాళ్ళకు కూడా చదువు మీద చాలా విలువ అండి. అంటే బాగా విలువ తెలుసు వాళ్ళకి. ఈ చదువు అంటే చదువుకోలేదు ఎక్కువ, దానివల్ల వాళ్ళు చదివిద్దాం, డబ్బు ఏదొచ్చినా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ చదువులో పెడదాం అనుకుంటారు. ఆ థాట్ అనేది నన్ను బాగా ఇంకా చేద్దాం, వాళ్ళు ఇలా ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో మనం కూడా అదే రెస్పెక్ట్ ఇవ్వాలని నేను బయటికి రాలేదండి. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి సైకలాజికల్గా, ఏజ్తో పాటు స్ట్రెస్, యాంగ్జైటీ, చాలా ప్రెషర్స్ వస్తుంటాయి. బట్ వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ రిటర్న్ రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి కంటిన్యూ చేశానండి. ఇన్ని గంటలు అవర్స్ టుగెదర్ చదివిన తర్వాత హౌ డు యూ రిలాక్స్ ఫర్ యువర్ మైండ్ అంటే ఏం చెప్తారు? మైండ్ అండ్ బాడీ. నేను ఫస్ట్ 3 ఇయర్స్ అయితే ఏం చేయలేదు, అది దానివల్ల హెల్త్ అంతా పాడైపోయింది. నెక్స్ట్ లాస్ట్ 3 అటెంప్ట్స్ మాత్రం జిమ్ జాయిన్ అయ్యానండి, కొంచెం బాడీ పెడదామని. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయి ఉంటాను, డోంట్ జడ్జ్ మీ. తగ్గిపోయాను మళ్ళీ. లాస్ట్ 6 మంత్స్ నుండి మళ్ళీ చాలా స్ట్రెస్ అయిపోయింది. ఇంటర్వ్యూ ఒకసారి లాస్ట్ అటెంప్ట్ కదా, నేను 4th 5th అటెంప్ట్ మంచి బాడీ బిల్డ్ చేసేసి తర్వాత నేను కవితలు రాసేవాడిని బాగా. అవునా? అంటే కొంచెం మళ్ళీ సడన్ గా మీరు అడిగితే చెప్పలేరంటారా? చెప్తాను. అంటే నాకు బాగా ఇష్టం, నాకు జానపద గేయాలంటే బాగా ఇష్టం అండి. పాడతారా, రాస్తారా? నేను రూమ్లో పాడతాను, రాస్తానంటే ఊరికే ఆ విధంగా ఇన్స్పైర్ అయ్యి రాస్తాను. రాసింది ఒక లైను, మీకు నచ్చింది ఒక లైను రాయండి, చెప్పండి, పాడండి మా కోసం ప్లీజ్. అంటే యూపీఎస్సీ అచీవ్ చేసేవాళ్ళు చదువు ఒకటే కాదు,
ఇంకో కాయిన్కి అనదర్ వైపు కూడా ఉంది, మరొక సైడ్ కూడా ఉందని నేను కూడా చూపించాలి కాబట్టి. నేను ఒకటి కొంచెం నాకు పద్యాలు అంటే కూడా బాగా ఇష్టం అండి. సో పద్యాలు తెలుగులో మనకు సుభాషితాలు అనేవి ఉండేవి కదా, నాకు తెలుగు సాహిత్యం పట్ల జానపద సాహిత్యం పట్ల బాగా ఆకర్షణ. నేను ఎస్పెషల్లీ గోరెట్టి వెంకన్న పాటలు బాగా నేవాడిని, అంటే ఆల్మోస్ట్ ఒక 15 years నుండి వింటున్నాను. మీకు ఏది నచ్చితే అది పాడండి, ఏది పాడినా పర్లేదు, ఏది చెప్పినా పర్లేదు, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఫస్ట్ నేను అవన్నీ చేసిన తర్వాత నేను రాసింది సారం ఎరగని ధరణి సంతానమేలా, కట్టుబట్టలేని ఇంట చుట్టంబు ఏలా, గగనాన మేఘంబు లేని ఉదకంబు ఏలా, గోరంత శ్రమ ఎరగ శ్రీమంతుడేలా అని నేను రాశాను ఇది. అద్భుతం అండి. సో దీంట్లో శ్రమ ఎరుగని శ్రీమంతుడేలా, కొంచెం కూడా కష్టం చేయకుండా మనం ధనకు ఎట్లా అవుతాం అనేది ఆ విధంగా రాశానండి. ఓకే ఓకే, ఒక లైన్ పాట పాడరా అయితే ఇప్పుడు మా కోసం ప్లీజ్. పాట పర్లేదు, మీ రూమ్ లో పాడంటే పాడండి, ఏం పర్వాలేదు, ఎవరు జడ్జ్ చేయరు. అయితే మీ హాబీస్ లో డాఫ్ లో రాశానండి నేను పాటలు, లిసనింగ్ టు ఫోక్ సాంగ్స్ అని ఒకటి రాశాను, రైటింగ్ షార్ట్ పోయమ్స్ అండ్ సాంగ్స్ అని ఇంకో 2 హాబీ, 3వది గోయింగ్ టు జిమ్. ఈ 3 నేను చాలా రెగ్యులర్ గా చేస్తాను. దాన్ని బేస్ చేసిన ఒక్క క్వశ్చన్ కూడా అడిగానండి. అట్లా లాస్ట్ లో అంతా సందడిగా జరిగింది. నువ్వు జిమ్ చేస్తావు, జిమ్ చేసి మీ సీనియర్స్ ని కొడదాం అనుకుంటున్నా, మీ బాసెస్ ని కొడదాం అనుకుంటున్నా అంటే, లేదు మరి ఎందుకు ఎట్లా యూస్ చేస్తావు జిమ్ అన్నారు. నీ జిమ్ యొక్క నువ్వు ఇన్ని సంవత్సరాలు చేస్తాను అన్నావు కదా, అది అడ్మినిస్ట్రేషన్లో ఎలా వాడతావు అన్నారు. సార్ నేను ఇప్పుడు ఆ జిమ్ వల్ల నేను మెంటల్ ఫిట్నెస్, నా ఫిజికల్ ఫిట్నెస్ వల్ల నేను వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది కదా, వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, నా మెంటల్ స్ట్రెస్ ఉండకపోవడం వల్ల కూడా ఆ ప్రొడక్టివిటీ కూడా, మెంటల్ ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది కదా, దే ఆర్ ఆల్ సాటిస్ఫైడ్.